నా ప్రార్థన ఆలకింపుము, నీ చెవి యొగ్గి నా ఆర్తధ్వని వినుము. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? దోషములను కనిపెట్టి చూచిన ఎడల ఎవడు నిలవగలడు? ఈరోజు ఈ చేరున్న ఈ ప్రజలందరూ కూడా స్వస్థత కోసం ఆశగలి ఇక్కడికి వచ్చి ఉన్నారు. టీవీలో ఈ స్వస్థత కార్యక్రమాలు జరగటం మేము లైవ్లో ఇస్తున్నాం. అలాగే ఎంతోమంది వ్యాధితో బాధలతో ఉన్నటువంటి వారు వచ్చి సంపూర్ణమైన స్వస్థత పొందుకుంటున్నారు. ఎంతోమంది వ్యాధులు, ఎంతోమంది బాధలు యేసుక్రీస్తు నామములో సంపూర్ణంగా స్వస్థత కలుగుతున్నాయి. చప్పట్లతో ప్రభువుని కనపరచండి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడికి మేము వచ్చినప్పుడు కొంతమంది హాస్పిటల్లో నుంచి మాకు ఫోన్లు చేస్తున్నారు. ఏమని చేస్తున్నారు? వ్యాధి ఏమీ లేదు అని చెప్తున్నారు. రిపోర్ట్లో ఎటువంటి వ్యాధి లేదు. కానీ ఈ వ్యాధి ఇతనిని ఏమి జరుగుతుందో మాకు తెలియట్లేదు. ఇప్పుడు మాకు ఫోన్లు చేస్తున్నారు. అయ్యా డాక్టర్ గారు కూడా చెప్తున్నారు, ఏమి వ్యాధి ఉందో మాకు తెలవట్లేదు, కానీ ఇక్కడ ఈ పేషెంట్ ఇట్లా ఉన్నారు. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. పేషెంట్ ఏమాత్రము మార్పు లేదు పేషెంట్లో. మాకు ఫోన్ చేస్తున్నప్పుడు మేము చెప్తున్నాం, దేవుడు కార్యం చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు స్వస్థపరుస్తాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవుడు స్వస్థపరుస్తాడు, దేవుడు బాగు చేస్తాడు. ఆయనకి అసాధ్యమైనది అది లేదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక సందర్భంలో యేసు ప్రభువారు కపెర్నహూములోకి వచ్చారు. అక్కడ ఒక అద్భుతం ఏంటంటే, యైరు కుమార్తె చనిపోయింది. అప్పుడు ఆమె చనిపోయిన తర్వాత యేసయ్య అక్కడికి వచ్చినప్పుడు అందరూ అనుకున్నారు, ఎందుకంటే పాడి అక్కడ సిద్ధమైపోతుంది. పాడి బంధువులు అందరూ వచ్చారు, చనిపోయింది కదా అని అందరూ వచ్చారు. పాడి సిద్ధమైపోతుంది. ఇంక కొన్ని గంటల్లో తీసుకెళ్ళి ఆమెను సమాధి చేయాలి. అది పరిస్థితి. యేసయ్య అక్కడికి వచ్చేసారు. చప్పట్లు కొట్టండి గట్టిగా. అందరికీ అది కొద్దిగా అనిపించవచ్చు, ఏంటి చనిపోయింది కదా ఈమె, ఈయన వచ్చి ఇప్పుడు ఏం చేస్తారు ఇక్కడ అని చెప్పి. యేసయ్య ఆయన శిష్యులందరూ అక్కడ ఉన్నారు. వారి తల్లిని తండ్రిని తీసుకుని లోపలికి వచ్చేసారు. లోపలికి వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, ఆమె ఏ గదిలో అయితే పడుకుందో అక్కడికి వచ్చారు తల్లిదండ్రులతో సహా. హల్లెలూయా, చెప్పండి గట్టిగా ఆమేన్. తలితా కుమి అంటే చిన్నదానా లెమ్ము. హల్లెలూయా. ఆ చిన్నది లేచింది, కళ్ళు తెరిచింది, తుమ్మింది. ఆమేన్, హల్లెలూయా. సజీవురాలుగా తల్లిదండ్రులకు అప్పగించారు. బంధువులు స్నేహితులు అందరూ చూశారు. అక్కడ ఎంతో ఆశ్చర్యం. ఆ తర్వాత మరలా యేసుప్రభు వచ్చినప్పుడు ఒక వ్యక్తి పక్షవాతంతో ఉన్నాడు. పక్షవాతం అంటే పక్షవాతం తెలుసు కదా అందరికి. పక్షవాతం, పారాలసిస్. పక్షవాతంతో ఉన్న అతను, కొంతమంది ఏం చేశారంటే ఈయనను బాగు చేస్తారని ఆయనను తీసుకుని వచ్చి ఆ ఇంటి యజమాని అడిగారు. ఎందుకంటే యేసు ప్రభు వచ్చారని తెలిసినప్పుడు అంతా జనము, వాకిలి ఆ గల్లీ అంత జనం ఫుల్గా ఉన్నారు. అక్కడ అద్భుతం జరిగింది కదా ఆయనను చూడటానికి. ఆ ఇంటి యజమాని అడిగి ఆయనను, ఒక పక్షవాతం కలిగిన వ్యక్తిని, ఆ పైన కప్పు విప్పి అక్కడ తాళతో పరుపుతో పాటుగా యేసు ఉన్న ఆ గదిలోనికి ఆయన దింపారు.
యేసుప్రభు వారు అక్కడ ఉన్నటువంటి వారి విశ్వాసాన్ని చూసి అతనితో చెప్తారు, నీ పాపములు క్షమించబడ్డాయి, నీవు లేచి నడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆయన అప్పుడే పరుగు తీసుకుని బయటికి పరుగును వచ్చేసారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యములో ఇలా ఉంది, మరణము తప్పించుట యెహోవా వశమై ఉంది. హల్లెలూయా. మరణం తప్పించుట ఎవరి వశమై ఉన్నది? యెహోవా వశమై ఉంది. ఈరోజు ఎంతోమంది మరణ సమస్యల్లో ఉండి, మరణ పడకలో ఉండి, హైదరాబాద్లో యేసు ఆశ్చర్యపురం ఎల్బీనగర్ దగ్గర ఉన్న గుర్రం కూడా వస్తున్నారు, ఆక్సిజన్తో వస్తున్నారు, కుర్చీల్లో వస్తున్నారు. దేవుడు వారిని స్వస్థపరుస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నెల మొదటి బుధవారము ఈ స్థలంలోకి మేము వస్తూ ఉన్నాం. దేవుడు ఇక్కడ కూడా ఎన్నో అద్భుతాలు జరిగిస్తూ ఉన్నాడు. ప్రభుకి మహిమ కలుగును గాక. ఇక్కడ ఒక వ్యక్తి ఎవరైనా సరే గుర్తుపెట్టుకోవాలి. ఈ మాటను నేను మీతో చెప్తున్నాను, దాన్ని గుర్తుపెట్టుకోండి. యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? ఒక మనిషి యొక్క దోషమును గురించి ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఒకవేళ దేవుడు ఒక మనిషి యొక్క దోషాన్ని చూసినట్లయితే ఇక్కడ ఎవరు కూడా నిలవలేరండి. ఆయన కృప చేత మాత్రమే ఈరోజు మనలను ఆయన స్వస్థపరచగలుగుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మనం ఎలాంటి వారమైనా మనల్ని ఆయన క్షమించగలుగుతున్నాడు. మనం ఎలాంటి వారైనా మనల్ని ఆయన ప్రేమించగలుగుతున్నాడు. మనం ఎన్ని దోషాలు, ఎన్ని తప్పులు, ఎన్ని పాపాలు చేసినా ఆయన క్షమించగలుగుతున్నాడు. దయచేసి నేను కార్యక్రమాలకు వెళ్ళిపోతా. మీకు నేను నాకంటే బాగా వాక్యాలు చెప్పిన వాళ్ళు తెలుసు. స్వస్థపరిచే దేవుడు మనకున్నాడు. అక్కడ ఎవరికి వాళ్ళే వ్యక్తిగతంగా మీ హృదయాన్ని మీ చేతు ఇక్కడ పెట్టుకుని ప్రార్థన చేయండి. ప్రభువా నన్ను క్షమించండి నాయన, నా పాపాలను క్షమించండి, నా దోషాలను క్షమించండి అని ఒకసారి చిన్న మాట, అంతే, ఎక్కువద్దు. కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. చిన్న మాట మీరు చెప్పండి, చిన్న కండ్లు మూసుకోనండి, మీరు చెప్పండి, ప్రార్థన చేద్దాం. దేవుడు కార్యములు చేయటానికి ఇష్టపడుతున్నాడు. సంపూర్ణంగా ఆయన కార్యము చేస్తాడు. ప్రభువా మరోసారి ప్రార్థిస్తున్నాం. ప్రజలనైనా దాసుడుని దాసుడు, అలాగే ప్రభువా స్వస్థపరిచే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు నాయన, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. ఇక్కడున్న ప్రజలందరినీ కూడా జ్ఞాపం చేసుకుని నీవే బలపరిచి అద్భుతాన్ని చేసి ఘనత మహిమ ప్రభావాలు పొందండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.